టారిఫ్లకు సంబంధించి భారత్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజుకు రోజుకు మాట మారుస్తున్నాడు. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించేందుకు తమ పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందని తెలిపారు ట్రంప్. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడుకునేందుకు ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్టుగా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక రష్యా నుంచి భారత చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతూ ఇటీవలి వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమ్మిట్కు ఇటీవల హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్టుగా ట్రంప్ విమర్శలు గుప్పించారు. అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు. భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గొప్ప ప్రధానమంత్రి అంటూ కొనియాడారు. మోదీకి తానెప్పుడు స్నేహితునన్నారు ట్రంప్.